అరే డార్లింగ్ ఏ అభినవ్, కౌశిక్, ఏ కమల్ హాసన్. ఏయ్ మా కౌశిక్ తాగుదాం కరెక్ట్ టైంకి వచ్చిండు. ఒక ½ అవర్లో వెళ్ళిపోతాం మేము. తాగుదాం భయ్, తాగుదాం. ఏంద్రా నాకు ఒక్కడు కూడా అర్థం కావట్లే. వీళ్ళందరూ మన దగ్గర ఉండే అలెక్సా సిరియల్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఏయ్ డోంట్ టాక్, ఆయన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నాకు చాలామంది కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. సో పేరు పేరుని చెప్పడం కానీ అందరూ ఓకే నాకు అన్నట్టు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ అండ్ క్రూ, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, మా సీత గారికి గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడితే బాగోదని ఆగాను. అండ్ ఏంద్రా నాకు అర్థం, హార్ట్ ఆగిందా? ఇంగ్లీషా? ఓకే. అండ్ ఫోటో బాగా వస్తుందా? సో నేను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ అంటే ఏం లేదండి, గుండెగాడికి ఏముంది కానీ. సో అశ్విన్ భాయ్ చెప్పిండు ఏమని, జీవన్ బ్రో ఈసారి విగ్గు పెడదాం అది అని. మనకు విగ్గు పెడితే చెమటలు వచ్చి పొక్కులు వస్తాయి గుండె పైన, ఓపెన్గా చెప్తున్నా. సో ట్రై చేస్తే దర్శి మామ నువ్వు చెయ్యి అంటే ఒక్కసారి విగ్గు పెట్టిండు. ఇప్పటికే మూడో 4 సినిమాలు చేసేసినావు విగ్గుతోటి. ఎందుకంటే అందరికీ నచ్చింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే. ఏదో కొత్తగా ఉన్నాడు అంటే 10 years చిన్నగా కనబడ్డా అందరికీ. సో ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు జుట్టు ఇవ్వలే కానీ జుట్టు ఇచ్చుండే క్రేజీ ఉంటుండే. సో బేసికలీ మీకు జుట్టున్న వాళ్ళ కన్నా గుండున్న వాళ్ళు అందరూ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు. సో అంతే కదా అక్క? ఎస్, మా ఫాదర్ కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు. గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఫాదర్తో పోల్చేసారు. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు, ఓకే మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకేమనుందో. అండ్ మా డైరెక్షన్ టీం నన్ను ఫోన్ చేసి సావగొట్టేటోళ్ళు 6 o'clock వస్తున్నావారు అట్లేదు, ఎందుకంటే వేరే షూట్లో ఉన్నప్పుడు. అండ్ మా సీతుబాయి కర్మ కర్త క్రియ అందరికీ ఆయనే ఒక విధంగా గైడర్, ఫ్రెండ్. ఇంకేమైనా ఉన్నాయా అన్న? ఎక్కువ పొగిడితే బాగోదేమో. నువ్వు వస్తే బాగుంటుంది. ఓకే మామ, నేను 3 minutes మాట్లాడినా, మీడియా వాళ్ళకి 3 minutes కావాలంట. థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే గైస్, July 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేబీ 18th నైట్ ఏమైనా ప్రివ్యూ షో అట్లాంటిది ఏమైనా వేస్తుంటే ప్లీజ్ కొన్ని పాసెస్ మా ఫ్యాన్స్ అందరికి ఇవ్వండి. అండ్ మా దర్శి వాళ్ళందరికీ. అండ్ మీకు టికెట్స్ రాకపోతే చెప్పండి, దూసుకుని వెళ్ళిపోండి. నేను ఇన్స్టాగ్రామ్లో థియేటర్ పేరు చెప్పేస్తా. సో నో ప్రాబ్లం. అండ్ అదర్వైజ్ వాళ్ళు వెళ్ళకపోతే దర్శిగాడి ఇల్లు ఫ్లాట్ నెంబర్ చెప్తా, బూజాలో ఉంటాడు. ఆ ఫ్లాట్ నెంబర్ నేను చెప్తా, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే. లేకపోతే సుమక్క మీద ఒట్టు ఇస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. విష్ణు, మొత్తం యూనిట్లో ఒక్కళ్ళని డార్లింగ్ అంటే ఎవరిని అంటావు? మొత్తం యూనిట్లో ఒక్కళ్ళకే ఇవ్వాలి. సీతారాం ఈజ్ మై ఫర్ ఎవర్ డార్లింగ్. సీతారాం ఇస్ ద డార్లింగ్. ఓకే. సీతారాం ఐ థింక్ ఈ స్టేజ్ పైన చెప్పొచ్చు, సీతారాం హెస్ బిన్ సింగిల్ హ్యాండెడ్లీ పుషింగ్ మీ టు డూ వాట్ ఎవర్ ఐ డిడ్ టిల్ నౌ. సో ఆల్ క్రెడిట్ టు సీతు. లవ్ యూ సీతు. వస్తున్నా, ఒక్క నిమిషం. సారీ మళ్ళీ లేట్ వచ్చిన. నాకు హెరిడేటరీ, మా నాన్న 30 సంవత్సరాల ఆఫీస్కి లేట్ పోయిండు, మా అన్న లేట్ పోతాడు, నేను కూడా లేట్ వెళ్తాను. లేట్ వచ్చిన సారీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్. వీణన్న నమస్తే. నమస్తే సార్. శివప్రసాద్ గారు అండ్ ఆనంద్ గారు నమస్తే.
హాయ్ నభా, దర్శి, అశ్విన్ మ్యామ్, హాయ్ కౌశిక్, కాశల శ్యామ్ గారు నమస్తే, నరేష్ అండ్ మై బ్రదర్ మిస్టర్ వివేక్ సాగర్. చేస్తా ఒక్క నిమిషం. నాకు యాక్చువల్లీ నేను స్టేజ్ పైన మాట్లాడడానికి నాకు చాలా భయం, అందుంచి నేను ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ సే బ్లాబర్ సంథింగ్ అండ్ రన్ అవే. కానీ ఇట్స్ బీన్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దర్శి. నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం చేస్తే దర్శి అప్పటికి షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్. it's very like I'm really glad that Darshi is doing what he's doing right now. I'm very grateful for Darshi for like making me tag along. నేను దర్శి 3 సినిమాలు చేసాము, అవసరం లేకపోయినా నన్ను దర్శి పెట్టుకున్నాడు సినిమాల్లో. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ దర్శి. ఇంకా 10 సినిమాలు చేయి, 8 సినిమాలు నన్ను పెట్టుకో. ఆల్సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. నేను ఇట్లా మాట్లాడేటప్పుడే నాన్నగారు వస్తారు, ఇప్పుడు రాలేదు, వస్తారు. జూలై 19th ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఆ రోజు చెప్తా డైలాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ. ఇచ్చేయండి. ప్రతిసారి కనిపించినప్పుడల్లా తాగుదాం తాగుదామని ఇందిరా తాగుదాం. అందరికీ ఒక వాటర్ బాటిల్ ఏదని ఇవ్వండి ప్లీజ్. అందరం కలిసి వాళ్ళు నీళ్ళు తాగుదాం. ఓకే, సో హ్యాపీ టు బీ హియర్. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ప్రియదర్శి నేను చేస్తున్నాం కదా కలిసి కొన్ని ప్రాజెక్ట్స్. సేవ్ ద టైగర్స్ చేస్తున్నప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది ఏంటి ఐ బీన్ హియరింగ్. హాయ్ నాబా, సారీ ఐ డెంట్ సే హాయ్ యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్, సారీ. హాయ్ అనన్య, హాయ్ నోర్మయ్. బట్ చాలా తొందరగానే షూట్ చేసినట్టున్నారు మొత్తం సినిమా అంతా. వెరీ ఫాస్ట్ ప్రొడక్షన్. ఎండ్లో నేను కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా సీతారాం అన్నకి థ్యాంక్స్ అని, కానీ ఇప్పుడు ముందే చెప్తా ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాగా ఐ థింక్ ఇట్ వాజ్ ఐ బీన్ హియరింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అంచెలంచెలుగా. బట్ ఒక్కొక్క పోస్టర్, ఒక్కొక్క సాంగ్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే అబ్బా వీడు చాలా తక్కువ చెప్పిండు, నాకు చాలా ఎక్కువ చేసిండు ఇందులో సినిమాలో అని అండ్ ఐ ఫెల్ట్. అండ్ ఇట్ వాజ్ నాకు చెప్పాలని ఏమనుకుంటా అంటే ఐ థాట్ ఇట్ వాస్ ప్రామిసింగ్ రా. ఇట్ వాజ్ రియలీ ప్రామిసింగ్. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఎవరైనా కూడా ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్ విత్ ద టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, సాంగ్, ఎస్పెషలీ దట్ సాంగ్, డాన్స్ వేసినావా? ఓ స్టెప్ వేయచ్చు ఇప్పుడు. నేను వేస్తే మీరు సినిమాకి కూడా వెళ్ళర్రా? ఓకే ఓకే, అది బట్ దట్స్ నైస్ మ్యాన్, నైస్. జీవన్ అన్న నువ్వు కూడా యాక్ట్ చేసినావు ఇందులో? ఈ అమ్మ మంచిగా ఒక 2 మాటలు. నా కాలనీలో ఉంటాడు, మేమిద్దరం కలిసి నీళ్ళు తాగుతాం. ఇందిరా నువ్వు, అరే నువ్వు రారా, నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు, రారా దా, నువ్వు వచ్చి మాట్లాడు. వస్తావా నువ్వు? అచ్చా, సిగ్గు లేదా? సారీ, సిగ్గు ఉందనుకోని నేను. ప్లీజ్ నన్ను సిగ్గు పెట్టకరా నువ్వు ప్లీజ్. బట్ వాట్ అ నైస్ టీమ్ దిస్, ఎస్పెషలీ కే నిరంజన్ రెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. హనుమాన్ తోటి చాలా పెద్ద హిట్ కొట్టారు. వేణు అన్న ఏందో అంత సీరియస్ చూస్తుండు అన్న, ఏమైందన్నా జ్వరమా? ఓ వేణు అన్నతోటి ఎట్లయితే మంచిగా హిట్ కొట్టినావో ఇప్పుడు అశ్విన్ తోటి కూడా ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలి. జూలై 19th మంచి టేక్ ఆఫ్ తోటి ఇక ల్యాండ్ అవ్వకుండా అట్లనే గాల్లో ఉంటే బాగుంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 50 days or 100 days ఫంక్షన్ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సీతారాం గారికి మళ్ళీ థ్యాంక్ యూ. జీవన్ అన్నకు కూడా థ్యాంక్స్ అసలు. అబ్బా థ్యాంక్ యూ. డైలాగ్ అంట. డైలాగా? నేను ఈ సినిమాలో లేనే, నాకేం డైలాగులు లేవు. వాళ్ళు ఏదైనా డైలాగ్ అడిగారు. తాగుదాం రా, తాగుదాం. చిరాకు పడకు. ఓకే, లస్సీ కాదు, మనం వేరే ఏదైనా తాగుదాం.
థ్యాంక్ యూ సో మచ్ దర్శి. డైలాగ్ అని అడుగుతున్నారు, ఇందాక చెప్పింది సినిమాలోని డైలాగ్ అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తుంది ఆన్ July 19th. సో కంగ్రాచులేషన్స్ దర్శి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఇంకా వివేక్ గారికి, అట్లాగే మై బ్రదర్ టైగర్ అభినవ్ గోమటం, థ్యాంక్స్ రా. ఈ హోటల్ లేనప్పటి నుంచి మనం ఇక్కడ తిరుగుతున్నాం. ఇవాళ ఒక హోటల్ వచ్చింది, ఆ హోటల్లో మనం ఇట్లా స్టే చేసి మనం గురించి మాట్లాడుతున్నాం. నాకు ఆ దసరాలో డైలాగ్ చెప్పాలని ఉంది. లేదు, అది ఇంకొక ఈవెంట్లో మళ్ళా. బట్ మీకు ఆ ఎనర్జీ అర్థమైంది కదా నేనేమంటున్నాను. సో థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రా. మనం ఇట్లా ఇక్కడ దగ్గర లైక్ డ్రీమ్స్ కమ్ ట్రూ మూమెంట్స్. బేసిక్లీ ఫోకస్లో లేనా, నాకు అలవాటే లేదు అసలు. నరేష్ గారితో కూడా ఇదే ప్రాబ్లం. యా ఇక్కడ బట్ ఎనీవేస్